హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలీస్ వరల్డ్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండి బంగాళదుంప ఫ్రై, అది కూడా ఎయిర్ ఫ్రైయర్లోని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ముందుగా బంగాళదుంపల్ని బాయిల్ చేసేసి పీల్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఉంచాను. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. దీనిలో మనం ముందుగా కొద్దిగా ఆయిల్ వేద్దాము. జస్ట్ బంగాళదుంపలకి పట్టి అంత ఆయిల్. సో ఆయిల్ లేకపోతే ఫ్రై అసలు బాగుండదు కదా, అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇందులో టేస్ట్కి సరిపడ్డా కారము, ఇక్కడ నేను ఒక 1 స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఇంకా కరివేపాకు. ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాము. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కూడా ఇందులో వేసేద్దాము. ఈ ఉప్పు, కారం ఇవన్నీ కూడా బంగాళదుంపలకి పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. సో మన బంగాళదుంపలకి ఈ మసాలా అంతా బాగా పట్టేసింది కదా, ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాము. సో ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని ఈ బాక్స్లోని ముక్కల్ని కొద్దిగా విడివిడిగా ఉండేటట్టుగా మనం స్ప్రెడ్ చేసి వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి ఈ బంగాళదుంపలన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. ఈ బాస్కెట్ని ఇందులో ముందు పెట్టేద్దాము. సో ఇక్కడ మనం టెంపరేచర్ని 180లోకి మారుద్దాము. అలాగే టైం కూడా 5 మినిట్స్కి పెడదాము. సో ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత జస్ట్ స్టార్ట్ బటన్ నొక్కేద్దాము. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం తీసి జస్ట్ ఒకసారి దాన్ని కలిపితే సరిపోతుంది. సో ఒక 2 మినిట్స్ అయింది. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని తీసి కలిపి చూద్దాము. బంగాళదుంపలు ఈ స్టేజ్లోకి వచ్చాయి. జస్ట్ వీటిని ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ దీన్ని లోపల పెట్టేద్దాము. ఒక 3 మినిట్స్ టైం ఉంది కదా, సో 3 మినిట్స్ అయిన తర్వాత చూద్దాము. ఇప్పుడు ఒకసారి దీన్ని చెక్ చేద్దాము. కొద్దిగా క్రిస్పీగా కావాలనుకున్నాం కదా, అందుకని ఇంకొక 5 మినిట్స్ దీన్ని పెడదాము. సో ఇక్కడ 180 పెట్టాం కదా, టైం కూడా మనం రెడ్యూస్ చేద్దాము 5 మినిట్స్కి. సో మధ్య మధ్యలో మనం ఒక 3 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కలిపి చూద్దాము. మినిట్స్లోకి వచ్చేసింది. మనం ఇప్పుడు ఒకసారి దీన్ని చెక్ చేద్దాము. సో లాస్ట్ 2 మినిట్స్ కూడా మనం కుక్ చేసేసామంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టేను. ఫైనల్గా మనది కుక్ అయిపోయింది అండ్ వచ్చేసింది కదా, తీసి చూద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కంప్లీట్గా మన ఆలు ఫ్రై అయిపోయింది. సో లోపల కూడా బాగా కుక్ అయింది. దీన్ని ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేద్దాము. ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకొక 2 మినిట్స్ పెట్టుకోవచ్చు, బట్ నాకైతే ఇది సరిపోతుంది. అందుకని నేను ఈ స్టేజ్లో ఉండగా దీన్ని ఆపేసాను. సో దీన్ని డిష్ అవుట్ చేసేద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఫాస్ట్గా మన ఆలు ఫ్రై ఎయిర్ ఫ్రైయర్లో రెడీ అయిపోయింది. ఇదే ఫ్రైని మనం కనుక ఉడికించి బంగాళదుంపల్ని కడాయిలో ఫ్రై చేయాలి అంటే
అది సగం బంగాళదుంపలు అంతా వెళ్ళి మూకుడికి అడుగుని అంటకపోతుంది. సో ముద్ద ముద్దగా ఫ్రై అవుతుంది. సో ఒకసారి మీరు కూడా తప్పకుండా ఎయిర్ ఫ్రైయర్లో ఆలు ఫ్రై చేసి చూడండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.